ఒక బ్యాడ్ న్యూస్ ముందున్నది. మంచి వర్షాకాలం. ఎండలు మాత్రం తగ్గేదేలే. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు వ్యవసాయం రంగానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ముఖ్యంగా జూన్లో రానున్న నైరుతి ఋతుపవనాలు రైతుల కళ్లల్లో ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మెరుగ్గా వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో పడిన వర్షపాతం కంటే వర్షాలు మెరుగ్గా ఉంటాయని అంటున్నారు నిపుణులు. పసిఫిక్ మహాసముద్రంలో లాస్ట్ ఇయర్ నుంచి కొనసాగుతున్న ఎల్ నినో బలహీనపడి జూన్ నాటికి పూర్తి స్థాయిలో బలహీనపడుతుందని, నైరుతి ఋతుపవనాలు వచ్చిన తరువాత లానినా ఏర్పడుతుందని దేశీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కొన్ని వాతావరణ సంస్థలు చేపట్టిన సర్వేలు తెలిసింది. ఈ ఎల్ నినో ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై ప్రభావం ఉంటుందని, దీనివల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో పాటు వర్షపాతం తక్కువ నమోదు కావడం, కొన్ని చోట్ల అనుకోని విపత్తులు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా భారత ఉపఖండంపై ఈ ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. కానీ ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే ఏప్రిల్ నుంచి ఎల్ నినో బలహీనపడి ఆగస్టు నాటికి లానినా బలహీనపడుతుందని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి ఈ విషయాన్ని తెలిపారు. లాస్ట్ ఇయర్ నైరుతి సీజన్లో సాధారణ వర్షపాతం 868.6 మిల్లీమీటర్లకు 820 మిల్లీమీటర్లుగా నమోదైందని, ఈసారి అంతకంటే మెరుగ్గా వర్షాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎల్ నినో తీవ్రత నేపథ్యంలో లాస్ట్ ఇయర్ సమ్మర్ కంటే ఈ ఇయర్ సమ్మర్లో ఎండ తీవ్రంగా ఎక్కువగా ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. మొత్తానికి నైరుతి ఋతుపవనాలు అనుకున్న సమయానికి వచ్చి మంచి వర్షాన్ని ఇచ్చినప్పటికీ వచ్చే వేసవి మాత్రం తీవ్రంగా కొనసాగుతుందని, దానితో పాటు తుఫాన్ల తీవ్రతతో కుంభవృష్టి వర్షాలకు ఛాన్స్ ఎక్కువగా ఉంది అని జాతీయ అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.